హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. ఫ్యాన్ అండి. ఈరోజు ఫ్యాన్ ఎవ్వరి సహాయం లేకుండా ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాన్ చూడండి ఎంత డస్ట్ ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఎవ్వరి సహాయం లేకుండా నేను క్లీన్ చేయబోతున్నానండి. అంతేకాకుండా మనం ఫ్యాన్ క్లీన్ చేసినప్పుడు మనం బూజు కర్ర అలా యూజ్ చేసాము అని అంటే ఫ్యాన్ డస్ట్ అనేది కింద పడిపోతుందండి. అలా కింద పడిపోతే మళ్ళీ అది క్లీన్ చేసుకోవడం ఒక పని అయిపోతుందండి. అలా లేకుండా డస్ట్ అనేది కొంచెం కూడా కింద పడకుండా మనం ఫ్యాన్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఫ్యాన్ క్లీన్ చేసిన తర్వాత మనం లిక్విడ్ అనేది తయారు చేసుకొని ఆ లిక్విడ్ తోటి మనం తుడుచుకున్నామనంటే ఎక్కువ రోజులు ఫ్యాన్ అనేది డస్ట్ పట్టకుండా ఉంటుందండి. మనం కొంచెం లేట్గా కొన్ని రోజుల తర్వాత క్లీన్ చేసినా బాగుంటుందండి. ఫ్యాన్ డస్ట్ అనేది క్లీన్ చేయకుండా మీరు వాడుతున్నారు అని అంటే ఫ్యాన్ అనేది స్పీడ్గా తిరగదండి. ఒక్కసారి మీకు డస్ట్ అనేది ఉంటే క్లీన్ చేసుకొని నీట్గా ఒక్కసారి ఫ్యాన్ వేసుకొని చూడండి, మీకే అర్థమవుతుందండి ఎంత స్పీడ్గా తిరుగుతుంది అని. ఫ్యాన్ స్పీడ్గా తిరగడం లేదని మనం రిపేర్కి ఉందేమో అని అనుకుంటామండి. కాదండి, దాని ప్రాబ్లం వచ్చేసరికి డస్ట్ అండి. ఆ డస్ట్ ఉంటే ఫ్యాన్ అనేది సరిగా తిరగదండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక ప్యాంట్ తీసుకోవాలండి. ఏదైనా పనికిరాని ప్యాంట్ ఉంటుంది కదండి, అది తీసుకోవాలండి. తర్వాత రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత లాస్ట్ ప్యాంట్కి వచ్చేసరికి మనం ఈ బ్యాండ్స్ అనేవి టై చేయాలండి. చూపిస్తాను చూడండి. కింద అండి, పైన కాదు, కింద అనేది టై చేయాలండి. 2 సైడ్స్ చేయాలండి. ఇలానే మనం బ్యాండ్ అనేది వేసుకోవాలండి 2 సైడ్స్. ఎవ్వరి సహాయం లేకుండా మనం ఈజీగా ఫ్యాన్ అనేది క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫ్యాన్ రెక్క ఉంటుంది కదండి, దానికి వచ్చేసరికి మనం ఈ ప్యాంట్ అనేది వేసేయాలండి. చూడండి, ఫ్యాన్ అనేది చాలా పైగా ఉందండి. మాకైతే కొంచెం అయితే కష్టమైంది, కానీ ఈ విధంగా మీరు చేసుకున్నారంటే చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం 2 చేతులతోటి నీట్గా అనేసుకున్నాము అని అంటే ఆ డస్ట్ అనేది ప్యాంట్లోనే ఉంటుందండి. మనకి కింద అయితే అస్సలు పడనే పడదండి. నేను మీకు చూపిస్తాను కూడా అండి, కింద పడింది ఎంత డస్ట్ వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి. కింద మనం రబ్బర్ బ్యాండ్స్ ఎందుకు వేసాము అని అంటే ఈ డస్ట్ అనేది లోపలే పడిపోతుందండి. మనం ఇదిలిచ్చామనుకోండి, ఇలా మనం కింద ఇదిలించుకోకుండా పేపర్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పేపర్లో వేసి నేను ప్యాంట్లో ఉండేది ఇదిలిచ్చానండి. మళ్ళీ ఇంకొకసారి తుడవాలి కాబట్టి ఇలా చేసుకున్నాం అనుకోండి, మన కింద డస్ట్ అనేది పడకుండా ఉంటుందండి. చూడండి ఎంత నీట్ గా క్లీన్ చేసుకోవచ్చో. మనకి ప్యాంట్లో ఆ బ్యాండ్స్ అనేవి అందుకు వేస్తామండి. ఆ డస్ట్ అనేది లోపలే పడిపోతుంది, మనము బయటికి పడదు, కింద పడకుండా ఉంటుందని నేను బ్యాండ్స్ అనేది వేసానండి. ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక రెక్కకు వచ్చేసరికి ఒక టూ ఓపెన్ ఉంటుంది కదండి మనకి ప్యాంట్ అనేది, ఒక సైడ్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి డస్ట్ అనేది కింద పడకుండా ఎవరి సహాయం లేకుండా మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్యాన్ అనేది నిజంగా డస్ట్ ఉంటే అసలు సరిగా తిరగదండి. మీరు ఎప్పుడైతే డస్ట్ క్లీన్ చేశారో, క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి ఫ్యాన్ ఆన్ చేసుకొని చూసారు అని అంటే మీకు ఫ్యాన్ అనేది ఎంత స్పీడ్ గా తిరుగుతుంది అనేది అర్థమవుతుందండి. చూడండి ఎంత డస్ట్ ఉందో చూసారు కదండి. ఇప్పుడు చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ అనేది ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇంతటితో అయిపోలేదండి, మనం ఇప్పుడు ఒక లిక్విడ్ అనేది తయారు చేయబోతున్నామండి. ఆ లిక్విడ్ అనేది తయారు చేసుకొని మనం ఒక్కసారి తుడుచుకున్నాము అని అంటే ఫ్యాన్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి. మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుందండి. ఇప్పటికే సగం డస్ట్ అనేది పోయిందండి. చూడండి, డస్ట్ అనేది కనిపించడం లేదు. మనం ఇంకా లిక్విడ్ తయారు చేసుకుని క్లీన్ చేసామనంటే డస్ట్ అనేది ఉండదండి. ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే మనం నెలకొకసారి అట్లా క్లీన్ చేసుకున్నా సరే ఎక్కువ డస్ట్ అనేది ఉండదండి. మామూలుగా క్లీన్ చేసామంటే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాల్సి వస్తుందండి. మనం ఇలా డీప్ క్లీన్ అనేది చేసాము అని అంటే మనకి ఎక్కువ రోజులు అనేది ఫ్యాన్ బాగుంటుందండి, నీట్ గా ఉంటుంది. చూడండి, నేను కింద చూపిస్తున్నాను, ఫ్లోర్ మీద అయితే అస్సలు పడలేదండి. చూడండి, ఇలా నీట్ గా ఉంటుందండి. మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదండి.
ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఇప్పుడు లిక్విడ్ అనేది తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకున్నానండి నేను. బౌల్లోకి వచ్చేసరికి కొంచెం షాంపూ వేయాలండి. చూడండి నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కొంచెం షాంపూ వేయాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి రీయూజ్ ఐడియాస్, టిప్స్ అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి అవన్నీ చూడండి. తర్వాత వచ్చేసరికి మనం బేకింగ్ సోడా వేసుకున్నామండి. షాంపూ వేసాము, బేకింగ్ సోడా వేసామండి. బేకింగ్ సోడా వేసాక వెనిగర్ అండి. వెనిగర్ అనేది క్లీనింగ్ పర్పస్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మురికి, జిడ్డు అనేది ఏమైనా ఉంటే వెనిగర్ వేసామంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. చూడండి ఈ విధంగా మనం లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి రియాక్షన్ చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తాను చూడండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది కదండి. ఇలా నీటుగా ఎవరి సహాయం లేకుండా, ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో పనులు మనమే చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలండి. పెద్ద దాంట్లోకి తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఏదైనా పనికిరానిది ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది తీసుకొని మనం తుడుచుకోవాలి కదండి. పిండేసుకొని ఆ నీళ్ళలో డిప్ చేసుకొని పిండేసుకొని మనం ఫ్యాన్ అనేది తుడుచుకోవాలి కదండి. అందుకోసమని కొంచెం పెద్ద దానిలోకి నేను తీసుకున్నానండి. ఏదైనా పనికిరానిది ఉంటే సాఫ్ట్ క్లాత్ ఉంటే అది తీసుకోండి. అది తీసుకొని నీట్ గా మీరు పైన తుడిచేసుకున్నారు అని అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. క్లీనింగ్ తర్వాత కూడా నేను మీకు చూపిస్తానండి. చూసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఎలా తుడుస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు యూట్యూబ్ రికమెండేషన్స్కి వెళ్తుందండి. అలా అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ మంది వీడియో చూస్తారు, ఎక్కువ మందికి బెనిఫిట్ ఉంటుందండి. వాళ్ళు చూస్తారు, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదండి. అందుకనే ఇంతగా చెప్తున్నానండి. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ఈ విధంగా మనం ఫ్యాన్ అనేది చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా తుడిచేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్ గా క్లీన్ అవుతుందండి. ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీరు లేకుంటే నా ఛానల్ అనేది ఉండదండి. ఇంతవరకు నా ఛానల్ అనేది సక్సెస్ అయిందంటే దానికి కారణం మీరేనండి. పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. చూసి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిందో చూడండి. నేనైతే హాల్లో ఉండే 2 ఫ్యాన్స్ క్లీన్ చేశానండి. 2 ఫ్యాన్స్ నేను మీకు చూపిస్తున్నానండి. అందుకోసమనే వీడియో కొంచెం లెంత్ అయినా సరే చూపిస్తున్నానండి. నేను మీకు నీట్ గా క్లియర్ గా చూపించాలని చూపిస్తానండి. 2 ఫ్యాన్స్ అండి. 2 ఫ్యాన్స్ అనేవి చాలా నీట్ గా క్లీన్ అయ్యాయండి. మొత్తం ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. ఫ్యాన్ అయితే చాలా స్పీడ్ గా బాగా తిరుగుతుందండి, బాగుంటుందండి. మనం ఎవరి సహాయం లేకుండా మనంతటా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూడండి ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం ఉంటుందండి. కానీ ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు కదండి. మన పని మనం చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. మాకైతే చాలా హైట్ ఉందండి. నాకు కొంచెం కష్టమే అయింది కానీ క్లీన్ చేశానండి. థ్యాంక్ యూ.